రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. సొలొమోను అధికారులు. సొలొమోను ఇశ్రాయేలీయులందరికీ రాజయ్యెను. అతని రాజకీయోద్యోగుల పేర్లివి: సాదోకు కుమారుడు అసర్యా యాజకుడు, షీషా కుమారులగు ఎలీహోరెపు, అహీయా కార్యదర్శులు, అహీలూదు కుమారుడు యెహోషాపాతు లేఖకుడు, యెహోయాదా కుమారుడు బెనాయా సైన్యాధిపతి, సాదోకు అబ్యాతారు యాజకులు, నాతాను కుమారుడుగు అసర్యా ముఖ్య పాలకుడు, నాతాను కుమారుడుగు సాబూదు యాజకుడు మిత్రుడు, అహీషారు ప్రాసాద పాలకుడు, అబ్దా కుమారుడుగు అదోనీరాము వెట్టిచాకిరీ చేయువారికి అధిపతి. పరిపాలకులు. సొలొమోను 12 మంది ఉద్యోగులను మండల పాలకులుగా నియమించెను. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క నెల రాజునకు అతని పరివారమునకు భోజన పదార్థములను సరఫరా చేయుచుండిరి. ఆ ఉద్యోగుల పేర్లు వారు పాలించిన మండలముల పేర్లివి: ఎఫ్రాయిము మన్యము బెన్హూరు, మాత్సా, షాల్బీము, బెత్షెమెషు, ఏలోను, బెత్షానాను పట్టణములు బెండేకరు, అరగోతు, సోకోతు, హేఫేరు పట్టణములు బెన్హేసెదు, తానాకు, మెగిద్దో, ఇశ్రాయేలునకు దక్షిణమును సిరితాను ప్రక్కనున్న బెత్షెయాను పట్టణము మరియు ఆబెల్మహోలా యొక్మెయాము పట్టణములు, అహీలుకు కుమారుడు బానా, రామోకు గిలాదు, మనష్షే కుమారుడగు యాయిరునకు చెందిన గిలాదు పట్టణములు, బాషానున ఉన్న అర్గోబు ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల 60 రక్షిత పట్టణములు, బెడ్మెబ్బేరు, మహనయీము, ఇడ్డో కుమారుడు అహీనాదాబు. నఫ్తాలి సొలొమోను కుమార్తె బాసెమతును పెండ్లియాడిన అహిమాసు, ఆషేరు, బేయాలోతు, హూషయి కుమారుడు బానా. ఇస్సాకారు మండలము పారువా కుమారుడు యెహోషాపాతు. బెన్యామీను మండలము ఏలా కుమారుడు షిమి. బాషాను రాజగు ఓగు, అమోరీయుల రాజగు సీహాను పాలించిన బాషాను మండలము, ఊరి కుమారుడు గేబేరు. వీరు కాక ఈ మండలములన్నిటికీ పై అధికారిగా ఒక రాష్ట్ర పాలకుడు కూడా నియమింపబడెను. సొలొమోను పరిపాలన వైభవము. యూదీయులు ఇశ్రాయేలీయులు సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె అసంఖ్యాకులుగా విస్తరిల్లిరి. వారందరూ అన్నపానీయములు సేవించుచు హాయిగా కాలము గడిపిరి. తూర్పున యూఫ్రటీసు నది వరకును, పడమట ఫిలిష్తియా వరకును, దక్షిణమున ఐగుప్తు సరిహద్దుల వరకును గల జాతులన్నీయు సొలొమోను రాజ్యమున చేరిపోయెను. వారందరూ అతనికి కప్పము కట్టిరి. సొలొమోను జీవితకాలమెల్లా అతనికి లొంగియుండిరి. ప్రతిదినము సొలొమోను సౌధమునకు చేరు భోజన పదార్థముల వివరమిది: 150 కుంచెముల గోధుమ పిండి, 300 కుంచెముల ముతక పిండి, బలిసిన కోడెలు 10, పొలమున తిరుగాడు కోడెలు 20, పొట్టేళ్లు 100. ఇవి కాక జింకలు, దుప్పులు, లేళ్లు, కోళ్లను కలవు. సొలొమోను యూఫ్రటీసు నదికి పడమటనున్న దేశమంతటిని పరిపాలించెను. తిప్సా నుండి గాజా వరకు గల రాజులందరూ అతనికి లోబడి ఉండిరి. తన సరిహద్దునున్న దేశములన్నిటితోనూ అతనికి చెలిమి కుదిరెను. సొలొమోను బ్రతికి ఉన్నంతకాలము దాను నుండి బెర్షెబా వరకు గల ఇశ్రాయేలీయులు, యూదీయులు ఎవరెవరి అంజూరపు తోటలతో, ద్రాక్ష తోటలతో వారు చీకు చింత లేకుండా జీవించిరి. సొలొమోనునకు 40,000 అశ్వములు, 12,000 మంది అశ్వికులు కలరు. 12 మంది మండలాధిపతులు, ఒక్కొక్కరు ఒక్కొక్క నెలకాలము సొలొమోనునకు అతని సౌధమునకు కావలసిన భోజన సామాగ్రిని సరఫరా చేయుచూ వచ్చిరి. వారతనికి ఏ కొరత కలుగనియరైరి. పైపెచ్చు
ప్రతి మండలాధిపతియు గుర్రములకు చాకిరీ గొడ్డులకు కావలసిన ఎవరను పశుగ్రాసమును కూడా పంపుచూ వచ్చిరి. సొలొమోను కీర్తి. ప్రభువు సొలొమోనునకు అద్భుతమైన వివేకము ఒసగెను. అతనికి తెలివితేటలు అపారమైనవి. ప్రాచ్య దేశముల విజ్ఞుల కంటే, ఐగుప్తు విజ్ఞానుల కంటే గొప్ప జ్ఞాని సొలొమోను. అతడు అందరినీ మించిన విజ్ఞాని. ఎస్రహీయుడగు ఏతాను కంటెను, మహోలు పుత్రులగు హేమాను, కల్కోలు, దర్దా అనువారి కంటెను గొప్ప జ్ఞాని. సొలొమోను కీర్తి చుట్టుపట్లనున్న దేశములందెల్లా వ్యాపించెను. అతడు 3000 సామెతలు చెప్పెను. 1005 కీర్తనలు కట్టెను. అతడు లెబానోనున పెరుగు దేవదారులు మొదలుకొని మదురుపై ఎదుగు మొక్కల వరకును గల మహావృక్షములు, చెట్టు చేమలు అన్నిటినీ గూర్చి మాటలాడగలడు. వృక్షములు, పక్షులు, ప్రాకుడు జంతువులు, చేపలు మొదలైన ప్రాణికోటినంతటినీ గూర్చి ఉపన్యసింపగలడు. ప్రపంచమునందలి సకల జాతి జనులను సొలొమోను విజ్ఞాన వాక్కులను వినుటకు వచ్చిరి. అతడు తన విజ్ఞాన బోధను ఆలించిన రాజుల నుండి బహుమతులు పొందెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 6వ అధ్యాయము. అప్పుడు సొలొమోను, ప్రభు, నీవు కారుమబ్బులో వసింపకోరితివి. నీవు శాశ్వతముగా నివసించుటకుగాను నేను నీకొక మందిరమును నిర్మించితిని అని పలికెను. సొలొమోను ప్రజలను సంబోధించుట. అప్పుడు ఇశ్రాయేలీయులెల్లరూ అచట సమావేశమై ఉండగా రాజు వారి వైపు తిరిగి వారిని ఆశీర్వదించెను. అతడు, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానములను నెరవేర్చెను. ప్రభువు మా తండ్రితో, నేను నా ప్రజలను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పటి నుండి నేటి వరకు నా ఆరాధనకు మందిరము కట్టుటకై ఇశ్రాయేలు దేశమున ఏ పట్టణమును ఎన్నుకోనైతిని, ఎవనిని నా ప్రజలకు నాయకునిగా నియమింపనైతిని. కాని ఇప్పుడు యెరూషలేమును నా ఆరాధన స్థలముగా ఎన్నుకొంటిని. దావీదువైన నిన్ను నా ప్రజకు నాయకునిగా నియమించితిని అని చెప్పెను. మా తండ్రి దావీదు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువును ఆరాధించుటకు దేవాలయమును కట్టింపగోరెను. కాని ప్రభు అతనితో, నీవు నాకు మందిరమును కట్టింపగోరుట ఉచితముగానే ఉన్నది, కాని ఆ మందిరమును కట్టింపవలసినది నీవు కాదు, నీ పుత్రుడు, నీ సొంత కుమారుడు నా ఆరాధనకు దేవాలయము నిర్మించును అని నుడివెను. ప్రభు తన మాట నిలబెట్టుకొనెను. అతడు చెప్పినట్లే నేను మా తండ్రికి బదులుగా ఇశ్రాయేలీయులకు రాజునైతిని. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువును ఆరాధించుటకు దేవాలయము కూడా కట్టించితిని. ప్రభువు ఇశ్రాయేలీయులతో చేసుకొనిన నిబంధన శాసనములు గల మందసమును ఈ దేవాలయములో ఉంచితిని అని పలికెను. సొలొమోను తన కొరకు ప్రార్థన చేయుట. అంతట సొలొమోను ప్రజలెల్లరూ చూచుచుండగా పీఠం ముందట నిలుచుండి ప్రార్థన చేయుటకు చేతులెత్తెను. అతడు కంచుతో ఒక వేదిక సిద్ధము చేయించి దానిని ప్రాంగణము నడుమ ఉంచెను. దాని పొడవు వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. జనులెల్లరూ చూచుచుండగా అతడు ఆ వేదికనెక్కి దానిపై మోకరిల్లి చేతులు పైకి తాచి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు ప్రభువైన దేవా, భూమి మీద కాని స్వర్గమందు గాని నీ వంటి దేవుడొక్కడు లేడు. ప్రజలు నీకు విధేయులై జీవించినచో నీవు వారితో చేసుకొనిన ఒప్పందమును నిలుపుకొందువు, వారిని కరుణతో ఆదరింతువు. నీ సేవకుడు మా తండ్రి దావీదుకు నీవు చేసిన వాగ్దానము నెరవేర్చితివి. నీవు నోటితో పలికిన పలుకులు నేడు చేతలతో నిరూపించితివి. ప్రభూ, నీవు నీ వంశజులను నీ వలెనే నా ఆజ్ఞలను పాటింతురేని
వారిలో ఒకడు ఎల్లప్పుడూ ఇశ్రాయేలీయులను పరిపాలించుచునేయుండునని మా తండ్రికి మాట ఇచ్చితివి కదా. నీవు మా తండ్రికి చేసిన ఈ వాగ్దానమును కూడా నిలబెట్టుకొమ్ము. కాని భగవంతుడీ భూమి మీద నరులతో వసించున మహాకాశమే నిన్ను ఇమిడ్చుకోజాలదనినా నేను కట్టించిన ఈ దేవాలయమున నీవు ఇముడుదువా? ప్రభూ, నీ దాసుడనైన నా ప్రార్థన నాలిప్పుము, నా కోర్కెను దయచేయుము. రేయింబవళ్ళీ దేవాలయమును చల్లని చూపుతో చూడుము. ప్రజలు నిన్నీ మందిరమున ఆరాధింపవలయునని నీవానతనిచ్చితివి కదా. కనుక నీ ఈ దేవాలయమున నేను చేయు ప్రార్థనను ఆలింపుము. సొలొమోను ప్రజల కొరకు ప్రార్థన చేయుట. ప్రభు, నేను ఈ ప్రజలు ఈ దేవాలయమున ప్రార్థన చేసినప్పుడు నీవు మా మొరలాలింపుము. మోక్షపదము నుండి మా వేడుకోలు నాలించి మమ్ము క్షమింపుము. ఎవడైనా ఒకడు తోడి నరుని మీద నేరము మోపగా ఆ నేరము మోపబడినవాడు ఈ దేవాలయమున నీ పీఠము ఎదుటికి వచ్చి తాను నిరపరాధినని ఒట్టు పెట్టుకొననేని నీవు మోక్షము నుండి వారి తగువులాలించి వారికి తీర్పు చెప్పుము. దోషిని వాని పాపముకు తగినట్లుగా శిక్షింపుము. నిర్దోషిని వాని మంచితనముకు తగినట్లుగా సంభావింపుము. ఇశ్రాయేలీయులు నీకు విరోధముగా పాపము చేసినందున యుద్ధమున ఓడిపోయి ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి తమ్ము క్షమింపుమని వేడుకొందురేని పరమపదము నుండి నీవు వారి మొర ఆలింపుము. వారి అపరాధమును క్షమింపుము. నీవు వారికి వారి పూర్వులకు దయచేసిన ఈ నేలకు వారిని మరలా తోడ్కొని రమ్ము. ప్రజలు పాపము చేసినందున నీవు వానలాపివేయక వారి దేవాలయమునకొచ్చి నిన్ను స్తుతించి వినయముతో పశ్చాత్తాపపడుదురేని నీవు స్వర్గము నుండి వారి మొరలాలింపుము. వారి దోషములను మన్నింపుము. వారికి మంచిని చేయు విధానము తెలియజెప్పుము. నీవు నీ ప్రజలకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ దేశము మీద వానలు కురియింపుము. ఈ దేశమున కరవు, అంటురోగములు వ్యాపించినప్పుడు వడగాలి, తెగుళ్ళు, మిడుదుల వలన ఇచ్చటి పైరులు నాశమైనప్పుడు శత్రువులు వచ్చి ఈ దేశమును ముట్టడించినప్పుడు ఇచ్చటి ప్రజలు రోగగ్రస్తులైనప్పుడు ఉపద్రవములకు చిక్కినప్పుడు ఈ జనులలో ఒకడు కాని అనేకులు కాని ఈ దేవాలయముకు వచ్చి పశ్చాత్తాపపడి చేతులెత్తి నీకు మనవి చేసుకొనినచో నీవు పరమపదము నుండి వారి మొరనాలింపుము. వారి పాపములు మన్నింపుము. నరుల హృదయములు తెలిసినవాడవు నీవొక్కడవే కనుక ప్రతివానికి వాని వాని క్రియలకు తగినట్లుగా ప్రతిఫలమిమ్ము. ఇట్లు చేయుదువేని ఈ ప్రజలు నిన్ను గౌరవింతురు. నీవు మా పితరులకిచ్చిన ఈ నేల మీద వసించినంతకాలము వారు నీకు విధేయులై ఉందురు. దూరదేశములందు వసించు పరదేశులు నీ శక్తి సామర్థ్యములను గూర్చి విని ఈ దేవాలయమునకొచ్చి నీకు ప్రార్థన చేసినచో మోక్షపదము నుండి నీవు వారి వేడుకోలును ఆలించి వారి కోర్కెలు తీర్చుము. అప్పుడు ఇశ్రాయేలీయుల వలె సమస్త జాతిజనులు నిన్ను గూర్చి తెలుసుకొని నీ పట్ల భయభక్తులు చూపుదురు. నేను నిర్మించిన ఈ మందిరమున నిన్ను ఆరాధింపవలయునని అన్యజాతి జనులెల్లరూ గుర్తింతురు. నీవు పంపగా నీ జనులు తమ శత్రువుల మీదికి యుద్ధముకు పోయిరనుకుందుము. వారే ప్రదేశము నుండి అయినా నీవెన్నుకొనిన ఈ పట్టణము వైపు ఇచ్చట నేను నిర్మించిన ఈ దేవాలయము వైపు తిరిగి నీకు విన్నపము చేయుదురేని నీవు మోక్షపదము నుండి వారి వేడుకోలు నాలించి వారికి విజయము ప్రసాదింపుము. ప్రజలెల్లరూ పాపము చేయువారే కదా. కనుక నీ ప్రజలను పాపము చేయగా నీవు కోపించి వారిని శత్రువుల చేతికి చిక్కింపగా ఆ శత్రువులు వారిని దూరదేశములకో దగ్గరి దేశములకో బందీలుగా కొనిపోయిరనుకొందము. ఆ శత్రుదేశమున వారు బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపపడి
మేము దుర్మార్గపు పనులు చేసి పాపాత్ములమైతిమని ఒప్పుకొందురనుకొందము. ఆ ప్రవాసము నుండి వారు నీవు మా పితరులకిచ్చిన ఈ నేలవైపు, నీవెన్నుకున్న ఈ నగరము వైపు, నేను నిర్మించిన ఈ దేవాలయము వైపు మరలి పూర్ణ హృదయముతో నీకు విన్నపము చేయుదురనుకొందము. అప్పుడు నీవు పరంపదము నుండి వారి మనవిని ఆలింపుము. కరుణతో వారి తప్పిదములు క్షమింపుము. ప్రార్థనాంతము. ప్రభు, మేమిచట చేసిన ప్రార్థనలను దయతో ఆలింపుము. దేవా, ఇక లెమ్ము. నీ శక్తికి సూచనముగానున్న నిబంధన మందసముతో నీ విశ్రాంతి స్థలముకు తరలిరమ్ము. నీ యాజకులకు రక్షణ దయచేయము. నీ ఉపకారములను పొందిన ఈ జనులు ఆనందింతురుగాక. ఓ ప్రభువైన దేవా, నీ అభిషిక్తుని తిరస్కరించకుము. ప్రభూ, నీ సేవకుడైన దావీదుకు నీవు చేసిన ఉపకారములను స్మరించుకునుము. 65వ కీర్తన. వందన సమర్పణము. దేవా, ప్రజలు సియోనున నిన్ను స్తుతింపవలెను. జనులు తమ మ్రొక్కులను నీకు చెల్లించుకోవలెను. నీవు నరుల ప్రార్థనలను ఆలింతువు. ప్రజలెల్లరును తమ పాపములతో నీ చెంతకు రావలసినదే. మా పాపములు మమ్ము కృంగదీయునవైనను నీవు వానిని తుడిచివేయుదువు. నీ దేవాలయమున వసించుటకు గాను నీవే ఎన్నుకొని ఆహ్వానించిన నరుడు ధన్యుడు. నీ వాసస్థలమైన పవిత్ర మందిరమునందలి మేలి వస్తువులతో మేము సంతృప్తి చెందుదుము. మాకు రక్షకుడవైన దేవా, నీవు నా మొరను ఆలింతువు. నీ అద్భుత కార్యములతో మమ్ము రక్షింతువు. నేల 4 చెరగుల వసించువారును, సాగరముల కావల జీవించువారును నిన్నే నమ్ముదురు. నీవు శక్తితో పర్వతములను నెలకొల్పుదువు. బలమును నడికట్టుగా ధరింతువు. నీవు కడలి హోరును అణచివేయుదువు. సాగర తరంగముల ఘోషణను ఆపివేయుదువు. జాతుల తిరుగుబాటును అనగద్రొక్కుదువు. నీ అద్భుత క్రియలను చూచి భూమి మీద నరులెల్లరునూ భీతిల్లుదురు. తూర్పు నుండి పడమర వరకున్న జనులెల్లరూ నీ క్రియలను గాంచి సంతోషనాదము చేయుదురు. నీవు భూమిని సందర్శించి దానిపై వాన కురియింతువు. దానిని మహా ఐశ్వర్యముతో నింపుదువు. నీ నది నీటితో నిండియుండును. అవి ధాన్యమును వసగును. నీవు చేసిన కార్యమిది. నీవు కొండపోతగా వాన కురియించి నేల దుక్కులు తడుపుదువు. మట్టి పెళ్లలను కరిగించి చదును చేయుదువు. జల్లులతో మట్టిని నానింతువు. ఆ మట్టి నుండి మొలచిన మొలకలకు పెంపును వసగుదువు. సంవత్సరమును సమృద్ధి అను కిరీటముతో అలంకరించితివి. నీవు నడచిన తావులంతెల్లా సమృద్ధి నెలకొనెను. ఎడారి పొలములు పచ్చబడినవి. కొండ నేలలలో ఆనందము నెలకొనినది. పచ్చిక పట్టులలో గొర్రెల మందలు వస్త్రము కప్పినట్లుగా ఉన్నవి. లోయలలో గోధుమ పైరు కంబళ్ళు పరిచినట్లుగా ఉన్నది. ఆ పొలములెల్లా ఆనందముతో పాటలు పాడుచున్నవి.